ఇలా చేయటం నేరం. రూల్స్ గురించి నాకు చెప్పుకు. ఇవన్నీ నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. మనం చేసే వాటిలో చాలా వరకు చట్టబద్ధమే. పత్రికల వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి తెలియబోయేది నీ చావే. దానికి ముందు నాకు కావాల్సిందంతా నువ్వు చెప్పేస్తావు. బ్రేకింగ్ సోడియం పెంటతాల డాక్టర్. నిద్రపోతాను, హాయిగా నిద్రపోతాను. భద్రా, నిద్రపోకూడదు. మాట్లాడాలి, మాట్లాడాలి, బాగా మాట్లాడాలి. ప్రశ్నలు వేయకుండా అన్నీ చెప్పేయాలి. ఎలా ఉంది? హాయిగా. హాయిగా ఉందా? హాయిగా. గుడ్. భద్రా, పవన్తో దొరికా చూడు తుపాకులు, ఆర్మ్స్. ఎవరు సప్లై చేశారు? ఎన్నాళ్ళ క్రితం? 8 నెలల రోజుల? 8 ఏళ్ళు. ఓకే. చిన్న స్వామీజీ ఎవరు? చిన్న స్వామీజీ 8 ఏళ్ళు. చిన్న స్వామీజీ 8 ఏళ్ళుగా. భద్రా, భద్రా, చిన్న స్వామీజీ 8 ఏళ్ళుగా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా? నీ కొడుకు. నా కొడుక? నీ కొడుకు శ్రీనివాసుకి 8. చిన్న స్వామీజీ ఎవరు? చిన్న స్వామీజీ. పాపం నీ శ్రీనివాస్. శ్రీనివాస్, నువ్వు చచ్చిపోతావు. శ్రీనివాస్, శ్రీనివాస్. నీళ్ళల్లో 37 లెక్క పెట్టానమ్మా. 37 గుడ్. అయితే 40 చెయ్యి. అమ్మా, ఆ బోర్డు మీద నుంచి దూకుతానమ్మా. నో సీను. ఒక్కసారి అమ్మా, ప్లీజ్ ఒక్కసారి. అయితే ఇంటికి వెళ్ళిపోదాం పదా. ఓకే ఓకే. ఆంటీ చూడండి, సీను డైవ్ పట్టిస్తున్నాడు. సీను దిగు అక్కడి నుంచి. ఒక్కసారి మా ప్లీజ్ మా. నో సీను, నీకే చెప్పేది అర్థం కావట్లేదు. దిగు ఒక్కసారి మా. సార్, సార్ ఇటు. కాలికి దెబ్బ తగిలింది. డాక్టర్ స్టిచెస్ వేస్తున్నారు. ఇంకేం భయలేదు. చాలా అదృష్టం అన్నయ్య. సార్, డ్యూటీలో ఎవరున్నారు? నేనే సార్. జాగ్రత్తగానే ఉన్నాను. ఎవరో ఎక్కడి నుంచో దాక్కుని స్నైపర్ షాట్ కొట్టారు. స్నైపర్ షాటా? మన సీను ఎందుకు కొట్టాలి? మన ల్యాన్స్ ఇవాళ సీను ఏం జరుగుతుందో నాకు చెప్పండి. చెప్పండి. సార్, ఇక్కడి నుంచి కదలకూడదు. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు. ఇక్కడే ఉండాలి. ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్. ఆయన్ని చూడాలి. ఎవరిని? వాళ్ళు వచ్చే ముందు ఆయన జాగ్రత్తగా ఉండాలి. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళ ఉన్నారు. నువ్వేం ఒంటరివాడివి కాదు. వాళ్ళని కాపాడే బాధ్యత నీది. చాలా విచిత్రంగా ఉందండి. భద్ర కూడా ఇదే మాట అన్నాడు. చూసావా, వాళ్ళ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. జాలి మాలి లేని జంతువులు వాళ్ళు. ఈ ఇంట్రాగేషన్ అయ్యే వరకు సుమిత్రని సీనుని ఈ ఇంట్లో ఉంచడం క్షేమం అనుకున్నాను. వై నాట్? ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడ క్షేమంగా ఉంటారనుకుంటే తప్పకుండా. లక్ష్మి, వద్దులేండి. ఇప్పుడు ఆ నమ్మకం పోయింది. వస్తున్నానండి. అక్కర్లేదు లక్ష్మి.
నిజమే, ఇప్పుడు ఎక్కడా క్షేమం కాదు. ఎందుకండి? మీరు నా తండ్రి లాంటి వారు అనుకున్నాను. నా కొడుక్కి మీ పేరే పెట్టాను. నాకు తెలుసు అది. ఇప్పుడే నీకు భద్రా చెప్పాడా? పోలీసుల్లో వాడికి సహాయం చేసే మనిషి పేరు చెప్పాడు. నమ్మలేకపోయాను. గుండె బద్దలైపోయింది. నేనేం డబ్బు తీసుకోలేదు అది. ఐ డెంట్ టేక్ ఎనీ మనీ ఫ్రమ్ హిమ్. నా కుటుంబం కోసం. వద్దులేండి, వివరాలొద్దు. మీరు స్మోక్ చేస్తారా? నా గురించి నీకు తెలియనివి చాలా ఉన్నాయి అది. హలో చిన్న స్వామీజీ, నేనే. అంతా తెలిసిపోయింది. మీ వాడే సిబిఐకి చెప్పేశాడు. బహుశా మీ దగ్గరికే బయలుదేరుంటారు వాళ్ళు. మిగిలిన వాళ్ళనైనా కాపాడు. సిబిఐ వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా ఎలాగైనా సరే తప్పించుకోనవు. అర్థమైందా? అలాగే. సిబిఐ వాళ్ళకి నువ్వు చెప్పావా? వాళ్ళు వచ్చే ముందు ద్రోహం ఏ ముసుగులో ఉందో చూసిపోతామని వచ్చాను. ఆ ముసుగు వెనక కొంతైనా నిజాయితీ మిగిలి ఉందా అని వెతుక్కోవటానికి వచ్చాను. ఇక్కడేమీ లేదు. ఒక్కసారి నీ మొహం అద్దంలో చూసుకో. నిజాయితీ ఇక్కడుంది. అది నీకెన్నో చెప్పాలనుంది. నువ్వంటే నాకెంతో. సార్, మిమ్మల్ని కలవడానికి సిబిఐ వాళ్ళు. It's okay. Good evening, Mr. Srinivas. గుడ్ ఈవినింగ్ I am Madhavan from CBI. My colleagues, Mr. Ejjaraman and Subrao. ప్లీజ్ బీ సీట్. Thank you. అది Sir? జస్ట్ ఎ మినిట్. No, it's very urgent. ఐఎమ్ జస్ట్ కమింగ్. ప్లీజ్ ఏమండి, వీళ్ళకి ఏమైనా? అడుగు. మై వైఫ్ లక్ష్మి. నమస్తే. కాఫీ, టీ? No. Thank you. ఎక్స్క్యూజ్ మీ మేడం, నాకు కాస్త మంచి తీర్థం. ఉదయం నుంచి అన్నీ ఇలాంటి వార్తలు. తల నొప్పి పగిలిపోతుంది. ఇప్పుడైనా మాట్లాడొచ్చా? సీనుని ఇంటికి తీసుకురావడం స్టూపిడ్. కాదు. హాస్పిటల్లో 24 గంటలు డాక్టర్లు ఉంటారు. డాక్టర్ కూడా ఇంకొక రోజు ఉంచమన్నారు. ఇప్పుడు ఏమైనా మనం డాక్టర్ దగ్గర పరిగెత్తాలి. నేను చేసింది కరెక్టే. ఏంటండి కరెక్టు? ఇంట్లో మనంతా చాలా భద్రంగా ఉంటావునా? ఎక్కడా సేఫ్టీ లేదు, ఎవరికీ సేఫ్టీ లేదు. అయితే ఏం జరుగుతుందండి? ఈ ఇంట్లో ఎవరు నాకేమీ చెప్పట్లేదు. ఆయన పోయారు. ఎవరు? డిఐజీ శ్రీనివాస్ అంకులా? ఎప్పుడు? ఎలాగా? చెప్పరే. ఆత్మహత్య. వాట్? ఆయన వాళ్ళల్లో ఒకడు. మా రహస్యాల్ని టెర్రరిస్టులకి చేరవేసేవాడు. నేను నమ్మలేకపోతున్నానండి. ఎవరో కిటన్ వాళ్ళు చేసిన పని. పాలిటిక్స్. అసలు దీనికి ఏం సాక్ష్యం ఉందని? ఆయన ఆత్మహత్య. అంతేకాదు, ఆయన పోయే ముందు ఆయన మొహంలో చూశాను.
నేను నిజాయితీని తప్ప దేవుడిని కూడా నమ్మలేదు. ఆయన నమ్మాను. ఇప్పుడు ఒంటరి వాడిని అయిపోయాను. నాకు భయంగా ఉంది సుమి. నువ్వు సీను ఏమైపోతారో అని భయంగా ఉంది. నేను ఓడిపోతున్నాను. ఐఎమ్ ఆన్ ద లూజింగ్ సైడ్. ఇవన్నీ తెలియకుండా ఆయన ఏ గుండెపోటుతోనూ లోపలికి వెళ్ళు. ఏమండి మీరు వెళ్ళమంటే వస్తాను. వెళ్ళు. ఏంటండి ఇది? మీరు ఇలా అయిపోతే ఇంకా మేమేమవ్వాలి? వస్తున్నానమ్మా. వాడికేం తెలియదు. వెళ్ళు. ఏమిటి నొప్పి పెడుతుందా? నాకు గన్ కావాలి. ఇంత రాత్రి ఏం ఆడుకుంటావు? నిద్రపో. ఆడుకోవడానికి కాదమ్మా, నాకు భయం వేస్తుంది. భయం వేస్తుందా? అయితే ఇది దగ్గరుంచుకో. ఇది వద్దమ్మా, నాకు గన్నే కావాలి. గన్ ఉంటే ధైర్యంగా ఉంటుంది. ఏంటది? తెచ్చిపెట్టండి. ఆకలేసిందట, కానీ తినడానికి ఏం దొరకలేదు. ఘటోత్కచుడు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? వెజిటేరియన్లే. వెజిటేరియన్ అయితే బాడీ ఎలా హార్ట్ పోగొనలాగా ఉంటుంది. ఏనుగు మాంసం తింటున్నా? వినాయకుడు తింటాడా? కాయగూరలు తినే హనుమంతుడు ఎంత బలవంతుడు. అర్థమైందా? ఏమర్థమైంది? కాయగూరలు తింటే శరీరం బాగా ఉన్నా మొహం మాత్రం హనుమంతుడిలాగా అయిపోతుంది. చూసారా, మీ సుపుత్రుడు మీలాగే అన్ని వక్రంగా ఆలోచిస్తున్నాడు. సార్, ఎవరైనా కొత్త వాళ్ళు మన ఇంటికేసి వచ్చారా? లేదు సార్. జాగ్రత్తగా ఉండు. ఎస్ సార్. హలో, ఆదినారాయణ గారా? ఎస్. ఇప్పుడు ఫోన్ పనిచేస్తుందా? నీ చేతిలో ఏమీ లేదు, నీకెక్కడా రక్షణ లేదు. నేనెవరినని పిచ్చి ప్రశ్నలు వేయకు. నీకు తెలుసు, ఆ తాడు చూసావా? అదే నీ ముక్కుకు తాడనుకో. నువ్వేం అజేయుడివే కాదు, నీ భార్య నీ కొడుకు అసాధ్యులు కారు. కిటికీ తలుపులు బిగించుకున్నంత మాత్రాన మమ్మల్ని తప్పించుకోలేరు. మీ అబ్బాయి స్కూల్ బ్యాగ్లోనూ మీ ఆవిడ షాపింగ్ బ్యాగ్లోనూ RDX బాంబ్. లేదు స్వదేశీ కావాలంటే కొడవలతో మెడకోసేయచ్చు, నీ ఇష్టం. వద్దా? అయితే మా కమాండర్ మాట విను. రేపు ఆయన్ని కలుసుకో. నీ భార్య నీ కొడుకుని రక్షించుకోవడానికి నువ్వేం చేయాలో ఆయన చెప్తారు. కావాలంటే ఇంకో కుక్కను కొనుక్కోవచ్చు, కానీ భార్యని కొడుకుని కొనుక్కోలేవు.
నిన్ను అవమానించే టైం వేస్ట్ చేయను. నాతో చేతులు కలిపిన వాళ్ళని నేను గౌరవిస్తాను. నువ్వు నన్ను గట్టిగా కొట్టావు. చాలా నొప్పి. అందరికీ తెలుసు. ఇప్పుడు నాకు ఇంటర్నల్ హెమరేజ్. వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ప్రమాదం. అర్థమైందా? డోంట్ వరీ. మెల్లిగా నీ అంతరాత్మకు అలవాటు అయ్యే వరకు నిన్ను ఇబ్బంది పెట్టను. అందుకే నీకు ఇవాళ సెలవు. నీకు ఫ్లూ జ్వరం, మెడికల్ లీవ్. నన్ను సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాదే హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇంకెవ్వడు వద్దు. అన్నట్టు మా వాళ్ళిద్దరూ మీ ఇంటికి గెస్టుల్లా వస్తారు. సురేందర్, మాలా వాళ్ళిద్దరూ మీ ఇంట్లో ఉండి ఏ పొరపాటు జరగకుండా నిన్ను, నీ కుటుంబాన్ని చూసుకుంటారు. వెళ్ళు. ఎస్ సార్, ఇంటర్నల్ హెమరేజ్లా ఉంది. అవును సార్, రక్తం కూడా కక్కున్నాడు సార్. ఆయన స్పృహలో లేడు సార్. అవును సార్, డీసీపీ ఆదినారాయణ గారే ఇంట్రాగేట్ చేశారు సార్. ఇప్పుడు హాస్పిటల్కి అదే తమన్ని. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అర్థమైంది సార్, జాగ్రత్తగా ఉంటాను సార్. 6 కమాండోలు తీసుకెళ్తాను సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఏంటి? ఎవరో విఐపి వచ్చినట్టున్నారు. నేను చూడొచ్చా? గొడవ చేయకూడదు. నాన్నగారు నిద్రపోతున్నారు. ఒంట్లో బాగాలేదు కదా? నాకు బాగాలేదు. అవును కదా, అందుకే బుద్ధిగా పడుకోవాలి. ఇక్కడే ఉండు. మెట్లు దిగాను డాడీ. డాడీ, ఏంటి? ఏం తినకుండా వెళ్ళిపోతున్నారు? అర్జెంటుగా వెళ్ళాలి. పోనీ జ్యూస్ ఇవ్వనా? ఒంట్లో బాగోపోతే ఇవాళ కూడా సెలవు పెట్టొచ్చు కదా? నో, ఐఎమ్ ఆల్ రైట్. సుమి, మర్చిపోయాను. ఆ గెస్ట్ రూమ్ రెడీ చేసి పెట్టు. 2 గెస్టులు వస్తున్నారు. ఎవరు?